హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 10th చాప్టర్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ త్రిభుజ ధర్మాలలోని ఎక్సర్సైజ్ 10 నుండి క్వశ్చన్స్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో సెకండ్ సెక్షన్లోని ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసి థర్డ్ క్వశ్చన్ నుండి చూద్దాం. ఒకసారి చూడండి, థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. ప్రూవ్ దట్ a sin of b minus c by b square minus c square equal to b sin of c minus a by c square minus a square equal to c sin of a minus b by a square minus b square అని ప్రూవ్ చేయమన్నారు. ఓకేనా? సో ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ ఒకసారి చూడండి, ఫస్ట్ ఈ పార్ట్ తీసుకుందాం. a ఇంటూ సైన్ ఆఫ్ b మైనస్ c బై b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ తీసుకుందాము. సో దీని నుండి దీని ఈక్వల్ ఏదైతే వస్తుందో అలానే ఇది 3 కూడా ఒకటే వస్తాయి అనమాట. అలా ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి ఇప్పుడు. సో ఫస్ట్ చూడండి, a ఇంటూ సైన్ ఆఫ్ b మైనస్ c బై b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ దీని ఈక్వల్ a ఈక్వల్ ఏమని రాయొచ్చు మనం? a ఈక్వల్ ఏమవుతుంది? 2r sin a కదా. a ఈక్వల్ ఏమవుతుంది? 2r sin a. అది ఇక్కడ రాద్దాము. 2r sin a ఇంటూ సైన్ ఆఫ్ b మైనస్ c బై b అంటే 2r sin b. ఓకేనా? b అంటే 2r sin b హోల్ స్క్వేర్ మైనస్ c అంటే 2r sin c హోల్ స్క్వేర్. ఓకేనా? 2r sin c హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ 2r a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని మనకు తెలుసు. సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈక్వల్ టు 180. మనకి ఇక్కడ ఏ ఈక్వల్టీ కావాలి. అప్పుడు ఏ ఈక్వల్టీ అంటే b ప్లస్ సిని ఇక్కడ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది? 180 మైనస్ b ప్లస్ సి అవుతుంది. అంతే కదా. మైనస్ b మైనస్ సి అంటే మైనస్ కామన్ తీస్తే b ప్లస్ సి వస్తుంది. 180 మైనస్ b ప్లస్ సి. మనకు కావాల్సింది సైన్ ఏ కావాలి. సో సైన్ ఏ బోత్ సైడ్ సైన్ అప్లై చేస్తే సైన్ 180 ఆఫ్ b ప్లస్ సి. ఓకే, సైన్ ఆఫ్ 180 మైనస్ టీటా. సైన్ ఆఫ్ 180 మైనస్ టీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది? సెకండ్లో ఉంటుంది. సో సెకండ్లో సైన్ అనేది పాజిటివ్ కాబట్టి అలానే ఇక్కడ 180 ఉంది కాబట్టి ఏమొస్తుంది? సైన్ ఏ వస్తుంది. సో సైన్ ఆఫ్ b ప్లస్ సి వస్తుంది. సైన్ ఏ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మనం? సైన్ ఆఫ్ b ప్లస్ సి అని రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ సైన్ ఏ ప్లేస్లో సైన్ ఆఫ్ b ప్లస్ సి రాస్తున్నా ఇంటూ సైన్ ఆఫ్ b మైనస్ సి బై ఇక్కడ 2r sin b హోల్ స్క్వేర్ అంటే 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ b అవుతుంది. అంతే కదా. మైనస్ 2r sin c హోల్ స్క్వేర్ అంటే 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ c అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ 2r సైన్ ఆఫ్ b ప్లస్ సి ఇంటూ సైన్ ఆఫ్ b మైనస్ సి ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది ఒక దగ్గర రాస్తున్నా. సైన్ ఆఫ్ b ప్లస్ సి ఇంటూ సైన్ ఆఫ్ b మైనస్ సి బై దీంట్లో 4r కామన్ ది 4r స్క్వేర్ కామన్ దిద్దాం. 4r స్క్వేర్ కామన్ తీస్తే ఏముంటుంది? ఇక్కడ సైన్ స్క్వేర్ b మైనస్ సైన్ స్క్వేర్ c ఉంటుంది. సో నెక్స్ట్ 2 1 జా 2 2 జా 4 క్యాన్సిల్ అవుతుంది. ఒక r పోతుంది. సో ఇక్కడ ఇంకేం మిగిలింది? 1/2r ఆఫ్ సైన్ ఆఫ్ b ప్లస్ సి ఇంటూ సైన్ ఆఫ్ b మైనస్ సి బై సైన్ స్క్వేర్ b మైనస్ సైన్ స్క్వేర్ సి. నెక్స్ట్ స్టెప్ సైన్ ఆఫ్ b ప్లస్ సి ఇంటూ సైన్ ఆఫ్ b మైనస్ సి. ఫార్ములా కదా, ఇది ఒక ఫార్ములా. సైన్ ఆఫ్ a ప్లస్ b ఇంటూ సైన్ ఆఫ్ a మైనస్ b అంటే ఏమని రాసాము? ఫార్ములా ఏముంది? సైన్ స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ b. మరి ఇక్కడ b ప్లస్ సి ఉంది అంటే ఏమవుతుంది? సైన్ స్క్వేర్ b మైనస్ సైన్ స్క్వేర్ సి అవుతుంది. ఓకేనా? సో 1/2r ఇది బయటికి రాస్తున్నా. ఇక్కడ చూడండి, సైన్ స్క్వేర్ b మైనస్ సైన్ స్క్వేర్ సి అవుతుంది బై నెక్స్ట్ సైన్ స్క్వేర్ b మైనస్ సైన్ స్క్వేర్ సి అలానే ఉంచుదాము. సో ఇక్కడ సైన్ స్క్వేర్ b మైనస్ సైన్ స్క్వేర్ సి, సైన్ స్క్వేర్ b మైనస్ సైన్ స్క్వేర్ సి ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో దట్ ఈక్వల్ టు 1/2r వచ్చింది. ఓకేనా? సో a ఇంటూ సైన్ ఆఫ్ b మైనస్ సి బై b స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 1/2r. ఓకే, సో నెక్స్ట్ b ఇంటూ సైన్ ఆఫ్ c మైనస్ a బై సి స్క్వేర్ మైనస్ a స్క్వేర్ తీసుకుందాం. సో దీని ఈక్వల్టీ కూడా సేమ్ 1/2r రావాలి. అట్లా అవుతేనే ఆ మూడు కూడా ఈక్వల్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ b ఉన్న దగ్గర b ఈక్వల్ ఏమని రాయొచ్చు? 2r సైన్ b. ఓకేనా? 2r సైన్ b ఇంటూ సైన్ ఆఫ్ c మైనస్ a బై
సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సి అంటే ఏమైనా రాయొచ్చు 2r సైన్ సి కదా, 2r సైన్ సి హోల్ స్క్వేర్ మైనస్ ఏ అంటే 2r సైన్ ఏ హోల్ స్క్వేర్. ఓకే, సో నెక్స్ట్ దట్ ఈక్వల్ 2r ఇక్కడ సైన్ బి ఉంది. సో ఇంతకుముందు లాగానే రాయాలి. ఇలా ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏమవుతుంది 180 డిగ్రీస్. మనకి ఇక్కడ కావాల్సింది బి కదా, అప్పుడు ఏమవుతుంది బి ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ ఆఫ్ ఇక్కడ మైనస్ సి అవుతుంది అంతే కదా. సో మైనస్ కామన్ తీస్తే సి ప్లస్ ఏ వస్తుంది. ఓకే, సో మనకు కావాల్సింది సైన్ బి కావాలి. సో సైన్ బోత్ సైడ్ సైన్ అప్లై చేస్తే సైన్ ఆఫ్ 180 మైనస్ టీటా మళ్ళీ సేమ్ సెకండ్ క్వాడ్రంట్లోనే ఉంటుంది కాబట్టి సైన్ అనేది పాజిటివ్ వస్తుంది. అలానే మళ్ళీ ఇక్కడ సైనే ఉంటుంది కాబట్టి సైనే వస్తుంది 180 డిగ్రీస్ కాబట్టి. సో సైన్ ఆఫ్ సి ప్లస్ ఏ వచ్చింది. సో ఆ ప్లేస్లో ఇక్కడ రాద్దాం మనము. సో ఒకసారి చూడండి 2r సైన్ బి ప్లస్లో ఏమని రాయాలి సైన్ ఆఫ్ సి ప్లస్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ ఏ బై ఇక్కడ వచ్చేసి 2r సైన్ సి హోల్ స్క్వేర్ అంటే 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ సి మైనస్ 2r సైన్ ఏ హోల్ స్క్వేర్ అంటే 4r స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ దట్ ఈక్వల్ 2r సైన్ ఆఫ్ సి ప్లస్ ఏ ఇంటూ సి మైనస్ సి. సేమ్ ఇంతకుముందు లాగానే సైన్ ఆఫ్ బి ప్లస్ ఇంటూ బి మైనస్ సి ఎలా రాస్తామో ఇది కూడా అలానే రాయాలన్నమాట. సో అంటే ఏమవుతుంది సైన్ స్క్వేర్ సి మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది బై ఇక్కడ 4r స్క్వేర్ని కామన్ తీద్దాము. సో సైన్ స్క్వేర్ సి మైనస్ సైన్ స్క్వేర్ ఏ వస్తుంది. 2 1 2 2 2 4 r క్యాన్సిల్ అవుతుంది. సైన్ స్క్వేర్ సి మైనస్ సైన్ స్క్వేర్ ఏ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో 1/2r వస్తుంది. 1/2r ఇంటూ 1 అంటే 1/2r. సో దీని ఈక్వల్ టు కూడా సేమ్ ఏమొచ్చింది 1/2r వచ్చింది. సో బి ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ ఏ బై సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు కూడా 1/2r వస్తుంది. సిమిలర్లీ లాస్ట్ వన్ కూడా సేమ్ అలానే వస్తుంది. సో సి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు కూడా 1/2r వస్తుంది. ఓకేనా, ఇది ఒకసారి మీరు చేయండి. సో సి ఉన్న దగ్గర మనం ఏం రాయాలి 2r సైన్ సి అని రాసి నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. మనకు కావాల్సింది సి కదా. సో సైన్ సి ఈక్వల్ టు ఏమవుతుంది సైన్ ఆఫ్ 180 మైనస్ ఆఫ్ ఏ మైనస్ సి అంటే ఇక్కడ ఏ ప్లస్ బి వస్తుంది. ఓకేనా, సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి వస్తుంది. ఇక్కడ 4r స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి రెండు క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ సేమ్ 1/2r వస్తుంది. సో ఇవన్నీ కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేస్తాం. ఓకేనా, సో దేర్ ఫోర్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ బి మైనస్ సి బై బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈక్వల్ టు బి ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ ఏ బై సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు సి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకేనా, సో ఈ 3 కూడా దేనికి ఈక్వల్ అవుతున్నాయి 1/2rకి ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి 3 కూడా ఈక్వల్. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్ ప్రూవ్ దట్ సిగ్మా ఏ స్క్వేర్ సైన్ ఆఫ్ బి మైనస్ సి బై సైన్ బి ప్లస్ సైన్ సి ఈక్వల్ టు 0. సో దీని ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయమన్నారు. సో ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం ఒకసారి. సో సిగ్మా ఏ స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ బి మైనస్ సి బై సైన్ బి ప్లస్ సైన్ సి దీని ఈక్వల్ టు సో ఇక్కడ సిగ్మా ఏ స్క్వేర్ని ఏ ఇంటూ ఏ అని రాస్తున్నా. సో ఏ ఇంటూ ఏ అన్నా కూడా ఏ స్క్వేరే కదా. సో ఏ సైన్ ఆఫ్ బి మైనస్ సి బై సైన్ బి ప్లస్ సైన్ సి. సో నెక్స్ట్ సిగ్మా ఏ ఇక్కడ ఏ దగ్గర ఏం చేస్తున్నా అంటే ఏ ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు 2r సైన్ ఏ అని రాయొచ్చు కదా. సో 2r సైన్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ బి మైనస్ సి బై సైన్ బి ప్లస్ సైన్ సి. ఓకేనా, సో నెక్స్ట్ స్టెప్ సిగ్మా ఏ 2r ఇక్కడ సైన్ ఏ ఉంది. సైన్ ఏని మనం ఏం రాద్దామంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని తెలుసు. మనకు సైన్ ఏ ఈక్వల్ టు రాద్దాం అంటే అప్పుడు ఏమవుతుంది ఏ ఇక్కడ ఉంటే మిగతా అక్కడ సైడ్ తీసుకెళ్తే 180 ఆఫ్ మైనస్ బి మైనస్ సి వస్తుంది ఇటు వస్తే. సో మైనస్ కామన్ తీస్తే మళ్ళీ 180 మైనస్ ఆఫ్ బి ప్లస్ సి. సో సైన్ ఏ కావాలి కాబట్టి బోత్ సైడ్స్ సైన్ అప్లై చేస్తే సో 180 మైనస్ టీటా సెకండ్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ సైన్ ఆఫ్ బి ప్లస్ సి వస్తుంది. ఓకేనా, సో అది ఇక్కడ సైన్ ఏ ప్లేస్లో రాద్దాము. సైన్ ఆఫ్ బి ప్లస్ సి ఇంటూ సైన్ ఆఫ్ బి మైనస్ సి బై సైన్ బి
ప్లస్ సైన్ సి. సో నెక్స్ట్ స్టెప్ సిగ్మా ఏ ఇంటూ 2r సైన్ ఆఫ్ బి ప్లస్ సి ఇంటూ బి మైనస్ సి. ఇంతకుముందు రాసాం కదా. సో సైన్ ఆఫ్ బి ప్లస్ సి ఇంటూ సైన్ ఆఫ్ బి మైనస్ సి అంటే ఏమవుతుంది, సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సి బై సైన్ బి ప్లస్ సైన్ సి. సో నెక్స్ట్ ఈ 2rని ముందుకు రాద్దాము. సో 2r సిగ్మా ఏ ఆఫ్ ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది. ఓకేనా. సో అప్పుడు ఇదేమవుతుంది, సైన్ బి ప్లస్ సైన్ సి ఇంటూ సైన్ బి మైనస్ సైన్ సి బై సైన్ బి ప్లస్ సైన్ సి. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇక్కడ సైన్ బి ప్లస్ సైన్ సి అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో 2r సిగ్మా ఏ ఆఫ్ సైన్ బి మైనస్ సైన్ సి. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ 2rని ఇక్కడికి తీసుకొద్దాము. సో సిగ్మా ఏ ఇంటూ ఈ 2rని రెండింటితో మల్టిప్లై చేద్దాము. అప్పుడు ఏమవుతుంది, 2r సైన్ బి మైనస్ 2r సైన్ సి అవుతుంది. నెక్స్ట్ సిగ్మా ఏ ఇంటూ 2r సైన్ బి అంటే తెలుసు మనకి, 2r సైన్ బి అంటే బి కదా, అది బీకి ఈక్వల్ అవుతుంది, మైనస్ 2r సైన్ సి అంటే సి. సో నెక్స్ట్ ఈ సిగ్మా అనేది తీసేసి రాద్దాం ఇప్పుడు. అప్పుడు ఏమవుతుంది, ఏ ఆఫ్ బి మైనస్ సి ప్లస్ నెక్స్ట్ ఏమొస్తుంది, ఏ తర్వాత బి వస్తుంది, బి ఆఫ్ సి మైనస్ ఏ ప్లస్ నెక్స్ట్ సి, సి ఆఫ్ ఏ మైనస్ బి వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ ఇదన్నిటిని మల్టిప్లై చేద్దాము. ఏ ఇంటూ బి అంటే ఏబి మైనస్ ఏ ఇంటూ సి అంటే ఏసి ప్లస్ బి ఇంటూ సి అంటే బీసీ మైనస్ బి ఇంటూ ఏ అంటే ఏబి ప్లస్ సి ఇంటూ ఏ ఏసి మైనస్ బి ఇంటూ సి బీసీ. ఓకే. సో ఇక్కడ మనకి క్యాన్సిల్ అవుతాయా చూడండి, ప్లస్ ఏబి మైనస్ ఏబి క్యాన్సిల్, మైనస్ ఏసీ ప్లస్ ఏసీ క్యాన్సిల్, ప్లస్ బీసీ మైనస్ బీసీ క్యాన్సిల్, మొత్తం అనేవి 0 అయిపోయాయి. సో దట్ ఈక్వల్ టు 0. సో దేర్ ఫోర్ సమ్మేషన్ ఏ స్క్వేర్ సైన్ ఆఫ్ బి మైనస్ సి బై సైన్ బి ప్లస్ సైన్ సి ఈక్వల్ టు 0. అదే కదా వాళ్ళు మనల్ని ప్రూవ్ చేయమనింది, ఈక్వల్ టు 0 వచ్చింది. సో హెన్స్ ప్రూవ్డ్. సో దీంతో 4th క్వశ్చన్ వరకు అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో 5th క్వశ్చన్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.